భగవద్గీత సాంఖ్యయోగం. తం తథా కృపయావిష్టం అశ్రుపూర్ణాకులేక్షణం విషీదంతమిదం వాక్యం ఉవాచ మధుసూదనః. సంజయుడు ధృతరాష్ట్రుడితో పలికెను. ఈ విధముగా కరుణాపూరిత హృదయుడై శోకముచే కంటతడితో ఉన్నటువంటి అర్జునుణ్ణి చూసి శ్రీకృష్ణ భగవానుడు ఇట్లు పలికెను. కుతస్త్వా కష్మలమిదం విషమే సముపస్థితం అనార్యజుష్టమస్వర్గ్యం అకీర్తికరమర్జున. శ్రీకృష్ణుడు అర్జునుడితో పలికెను. ఓ అర్జున, శ్రేష్ఠులకు తగనిది, స్వర్గప్రాప్తి ఇవ్వనిది, అపకీర్తి కలుగచేసేటువంటిది అయిన ఈ అజ్ఞానమైన శోకము రాకూడని సమయములో నీకు ఎట్లు దాపురించినది? క్లైబ్యం మాస్మగమః పార్థ నైతత్వయ్యుపపద్యతే క్షుద్రం హృదయ దౌర్బల్యం త్యక్తోత్తిష్ట పరంతప. శ్రీకృష్ణుడు అర్జునుడితో పలికెను. ఓ అర్జున, పిరికితనమునకు లోను కావద్దు, నీకిది ఉచితము కాదు. ఓ పరంతప, తుచ్చమైన ఈ హృదయ దౌర్బల్యమును వీడి యుద్ధమునకు సిద్ధమవుము. కథం భీష్మమహం సంఖ్యే ద్రోణంచ మధుసూదన ఇషుభిః ప్రతియోత్స్యామి పూజార్హా వరిసూదన. అర్జునుడు శ్రీకృష్ణుడితో పలికెను. ఓ మధుసూదన, పూజ్యులైన భీష్మ పితామహులను ద్రోణాచార్యులను ఎదిరించి బాణములతో యుద్ధమున నేను ఎట్లు పోరాడగలను? గురూన హత్వా హి మహానుభావాన్ శ్రేయో భోక్తుం భైక్షమహీహలోకే హత్వార్ధ కామాంస్తు గురూనిహైవ భుంజీయ భోగాన్ రుధిరప్రదిగ్ధాన్. అర్జునుడు శ్రీకృష్ణుడితో పలికెను. మహానుభావులైన ఈ గురుజనులను చంపుట కన్నా ఈ లోకమున బిచ్చమెత్తుకొనైనను జీవించుట శ్రేయస్కరము. ఏలనగా రాజ్యం కొరకు పోరాడు ఈ గురుజనులను చంపి వారి రక్తసిక్తములైన భోగములను నేను ఎట్లు అనుభవించగలను? నచైతద్విద్మః కతరన్నో గరీయో యద్వా జయేమ యదివా నో జయేయుః యానేవ హత్వా న జిజీవిషామః స్తేన వస్థితాః ప్రముఖే ధార్తరాష్ట్రాః. అర్జునుడు శ్రీకృష్ణుడితో పలికెను. ఈ యుద్ధమున వారిని మనము జయించెదమా లేక వారు మనల్ని జయించెదరా అనునది ఎరుగము. వీటిలో ఏది శ్రేయస్కరమో నాకు తెలియడం లేదు. మనకు ఆత్మీయులైన ధార్తరాష్ట్రులు మొదలైన వారందరూ మనల్ని ఎదిరించి ఇచట యుద్ధము చెయ్య నిలిచియున్నారు. కార్పణ్య దోషోపహత స్వభావః పృచ్ఛామి త్వాం ధర్మ సమ్మూఢచేతాః యచ్ఛ్రేయస్యాన్నిశ్చితం బ్రూహి తన్మే శిష్యస్తేహం సాధిమాన్ త్వాం ప్రపన్నం. అర్జునుడు శ్రీకృష్ణుడితో పలికెను. కార్పణ్య దోషము వలన నా స్వభావమును కోల్పోయినాను. ధర్మం ఏది అధర్మం ఏది అని నిర్ణయించే శక్తిని నా మనస్సు కోల్పోయింది. కనుకనే నిన్ను అడుగుతున్నాను, నాకు నిజముగా శ్రేయస్కరమైన దానిని తెలుపుము. నేను నీ శిష్యుడను, శరణాగతుడను, నన్ను శాసింపుము. నహి ప్రపశ్యామి మమాపనుద్యాత్ యచ్చోకముచ్చోషణమింద్రియాణం అవాస్య భూమా వసపత్నమృద్ధం రాజ్యం సురాణామపి చాధిపత్యం. అర్జునుడు శ్రీకృష్ణుడితో పలికెను. ఈ శోకము నా ఇంద్రియములను దహించివేయుచున్నది. ఈ సమస్యను తీర్చు ఉపాయము నాకు తెలియడం లేదు. సిరి సంపదలతో కూడిన శత్రువులు లేని రాజ్యము లభించునను
నా శోక తాపాలు తీరేలా లేవు. స్వర్గాధిపత్యము ప్రాప్తించినను నా శోకము తీరదని అనిపిస్తోంది. ఏవముక్త్వా హృషీకేశం గుడాకేశః పరంతపః నయోత్స్య ఇతి గోవిందం ఉక్త్వా తూష్ణీం బభూవః. సంజయుడు ధృతరాష్ట్రుడితో పలికెను, ఓ ధృతరాష్ట్ర మహారాజా, శత్రువులను తపింపచేసే నిద్రను జయించినటువంటి అర్జునుడు హృషీకేశుడైన గోవిందునితో నేను యుద్ధం చెయ్యలేనని చెప్పి మౌనము వహించెను. తమువాచ హృషీకేశః ప్రహసన్నివ భారత సేనయోరుభయోర్మధ్యే విషీదంతమిదం వచః. సంజయుడు ధృతరాష్ట్రుడితో పలికెను, ఓ ధృతరాష్ట్ర మహారాజా, ఇరుసేనల మధ్య శోకితుడైన అర్జునుణ్ణి చూసి హృషీకేశుడు చిరునవ్వుతో ఇట్లు పలికెను, అశోచ్యానన్వశోచాస్త్వం ప్రజ్ఞావాదాంశ్చ భాషసే గతాసు న గతాసుంశ్చ నాను శోచంతి పండితాః. శ్రీకృష్ణుడు అర్జునుడితో పలికెను, ఓ అర్జున, శోకింపదగని విషయము గూర్చి నీవు శోకించుచున్నావు, పైగా జ్ఞానివలె మాట్లాడుచున్నావు. ఆత్మ నిత్యం, శరీరం అనిత్యం అన్న జ్ఞానంగల పండితులు వాటి కొరకు చింతించరు. నత్వేవాహం జాతునాసం నత్వం నేమే జనాధిపాః నచైవ న భవిష్యామః సర్వే వయమతః పరం. శ్రీకృష్ణుడు అర్జునుడితో పలికెను, నేను ఒకప్పుడు లేనివాణ్ణి కాను, నీవు కూడా ఒకప్పుడు లేనివాడివి కావు. ఈ రాజులందరూ కూడా ఒకప్పుడు ఉన్నవారే. మనమందరం భవిష్యత్తులో లేకుండా పోయేవాళ్లము అసలే కాము. అనగా అన్ని కాలములలోనూ మనము ఉన్నాము. ఆత్మ శాశ్వతము, అది అన్ని కాలముల యందునూ ఉండును. శరీర పతనముతో అది నశించునది కాదు. దేహినోస్మిన్ యథా దేహే కౌమారం యవ్వనం జరా తథా దేహాంతర ప్రాప్తిః ధీరస్తత్ర న ముహ్యతి. శ్రీకృష్ణుడు అర్జునుడితో పలికెను, జీవుడి యొక్క ఈ దేహమునందు ఏ విధంగానైతే బాల్యపర్వం, యవ్వన పర్వం మరియు ముసలితనం వంటి దేహాంత మార్పులు ఏర్పడునో అదే విధముగా మరణానంతరం ఈ జీవాత్మ వేరొక శరీరమును పొందును. ఈ విషయమును తెలుసుకున్న ధీరుడు ఈ మార్పుల గురించి చింతించడు. మాత్రా స్పర్శాస్తు కౌంతేయ శీతోష్ణ సుఖదుఃఖదాః ఆగమాపాయినః అనిత్యాః తాం స్థితిక్షస్వ భారత. శ్రీకృష్ణుడు అర్జునుడితో పలికెను, ఓ కౌంతేయ, పంచభూతముల యొక్క స్పర్శ వలన చల్లదనం, వేడి, సంతోషం, బాధ వంటి భావాలు కలుగుచున్నవి. ఇవి వస్తూ పోతూ ఉంటాయి. ఇవి తాత్కాలిక భావాలు మాత్రమే, అనిత్యములు. కనుక భారత కులానికి చెందిన ఓ భారత, వాటిని ఓర్చుకొనుము. యం హిన వ్యధయంత్యేతే పురుషం పురుషర్షభ సమదుఃఖ సుఖం ధీరం సోమృతత్వాయ కల్పతే. శ్రీకృష్ణుడు అర్జునుడితో పలికెను, ఓ పురుషశ్రేష్ఠుడా, ధీరుడైన వాడు సుఖదుఃఖముల యందు సమాన భావము కలిగి ఉంటాడు. అట్టి జీవుడిని విషయేంద్రియ సంయోగములు చెలింపజేయజాలవు. మరియు అట్టి ధీరుడే మోక్షమును పొందుటకు అర్హుడు. నాసతో విద్యతే భావో నాభావో విద్యతే సతః ఉభయోరపి దృష్టోంతః త్వనయోస్తత్వదర్శిభిః. శ్రీకృష్ణుడు అర్జునుడితో పలికెను, అనిత్యమైన వాటికి నిత్యత్వం రానే రాదు. సత్యమైన ఆత్మకు లేమి అనునది లేదు. ఈ విధముగా
ఈ రెండింటి యొక్క వాస్తవ రూపములను తెలుసుకున్న తత్వజ్ఞానులు మాత్రమే వాటిని సరైన రీతిలో దర్శించుచున్నారు. అవినాశితు తద్విద్ధి ఏన సర్వమిదం తతం వినాశమవ్యయస్సాస్య నకశ్చిత్ కర్తుమర్హతి. శ్రీకృష్ణుడు అర్జునుడితో పలికెను, ఏ జీవాత్మ చేత ఈ సర్వం వ్యాపించి ఉన్నదో అది నాశరహితమైనదని తెలుసుకో. శాశ్వతమైన దానిని ఎవ్వరూ నశింపజేయజాలరు. అంతవంత ఇమే దేహా నిత్యస్యోక్తా శరీరిణః అనాశినో ప్రమేయస్య తస్మాద్యుధ్యస్వ భారత. శ్రీకృష్ణుడు అర్జునుడితో పలికెను, శరీరము అనిత్యము, కాని శరీరమును ధరించు జీవాత్మ నాశనము లేనిది మరియు నిత్యమైనది. అందుచేత ఓ అర్జున, యుద్ధం చేయుము. య ఏనం వేత్తి హంతారం యశ్చైవం మన్యతే హతం ఉభౌ తౌ న విజానీతో నాయం హంతి న హన్యతే. శ్రీకృష్ణుడు అర్జునుడితో పలికెను, అర్జున, ఎవరొకరు ఆత్మ ఇతరులను చంపునని మరియు ఆత్మ చంపబడునని భావించుచున్నారో వారు అజ్ఞానులే. ఏలనగా ఆత్మ ఎవ్వరినీ చంపదు మరియు ఎవరి చేతను చంపబడేది కాదు. న జాయతే మ్రియతే వా కదాచిత్ నాయం భూత్వా భవితా వా న భూయః అజో నిత్య శాశ్వతోయం పురాణో న హన్యతే హన్యమానే శరీరే. శ్రీకృష్ణుడు అర్జునుడితో పలికెను, ఆత్మ ఎప్పటికీ సృష్టించబడదు మరియు నశించదు. కల్పము యొక్క ప్రారంభములో ఆత్మ సృష్టించబడినది కాదు, కల్పము యొక్క అంతములో ఆత్మ నశించబడినది కాదు. ఆత్మకు చావు పుట్టుకలు లేవు. కొంతకాలం ఉండి ఆ తరువాత లేకుండా పోయేది కాదు. కొంతకాలం లేకుండా ఉండి ఆ తరువాత ఉండేది కాదు. ఆత్మ నిత్యమైనది, శాశ్వతమైనది, పురాతనమైనది. దేహము క్షీణిస్తున్నా ఆత్మ నశించదు. వేదా వినాశినం నిత్యం య ఏనమజమవ్యయం కథం స పురుషః పార్థ కం ఘాతయతి హంతికం. శ్రీకృష్ణుడు అర్జునుడితో పలికిన శ్లోకం. ఓ పార్థ, ఈ జీవాత్మ వినాశనం లేనిదని, నిత్యమైనదని, జనన మరణములు లేనిదని, ఎటువంటి మార్పులకు లోబడనిదని ఎవరో ఒకడు తెలుసుకుంటాడో ఆ మానవుడు ఒక జీవాత్మను ఎలా చంపగలడు, ఎలా చంపించగలడు? వాసాంసి జీర్ణాని యథా విహాయ నవాని గృహ్ణాతి నరోపరాణి తథా శరీరాని విహాయ జీర్ణా నన్యాని సంయాతి నవాని దేహి. శ్రీకృష్ణుడు అర్జునుడితో పలికిన శ్లోకం. ఏ విధంగానైతే ఒక జీవుడు చినిగిన పాత బట్టలను వదిలి కొత్త బట్టలను ధరించుచున్నాడో అదేవిధంగా ఒక జీవాత్మ పాత శరీరములను విడిచి నూతన శరీరములను ధరించుచున్నది. నైనం చిందంతి శస్త్రాణి నైనం దహతి పావకః నచైనం క్లేదయంత్యాపో నశోషయతి మారుతః. శ్రీకృష్ణుడు అర్జునుడితో పలికిన శ్లోకం. ఈ ఆత్మను శస్త్రములు ఖండించజాలవు, అగ్ని దహించజాలదు, నీరు తడుపజాలదు, వాయువు ఎండింపజాలదు. నశింపజేయు శక్తి శస్త్రములకు గాని, అగ్నికి గాని, నీటికి గాని, గాలికి గాని లేదు. అచ్యేద్యోయమదాహ్యోయం అక్లేద్యోషోశ్చయేవ చ నిత్యః సర్వగతస్థాణుః అచలోయం సనాతనః. శ్రీకృష్ణుడు అర్జునుడితో పలికిన శ్లోకం. ఈ ఆత్మ
ఛేదించదగినది కాదు, దహింపదగినది కాదు, తడుపదగినది కాదు, ఆరబెట్టదగినది కాదు. ఆత్మ నిత్యమైనది, సర్వవ్యాప్తి చెందినది, స్థిరమైనది, చలనము లేనిది. ఇది సనాతనమైనది. అవ్యక్తోయమచింత్యోయం అవికార్యోయముచ్యతే తస్మాదేవం విదిత్వైనం నాను శోచితుమర్హసి. శ్రీకృష్ణుడు అర్జునుడితో పలికిన శ్లోకం. ఈ ఆత్మ ఇంద్రియములకు వ్యక్తము కానిది, మనస్సుకు అందనిది. ఈ ఆత్మ వికారములు లేనిది. ఆత్మ గురించి ఈ విధముగా తెలుసుకున్నట్లయితే నీవు దుఃఖించే అవసరము ఉండదు. అతచైనం నిత్యజాతం నిత్యం వా మన్యసే మృతం తథాపి త్వం మహాబాహో నైవం శోచితుమర్హసి. శ్రీకృష్ణుడు అర్జునుడితో పలికిన శ్లోకం. ఓ మహాబాహో అర్జున, ఒకవేళ ఈ ఆత్మకు జనన మరణములు గలవని నీవు భావించినప్పటికీ దీనికై నీవు శోకింపదగదు. జాతస్య హి ధ్రువో మృత్యుః ధ్రువం జన్మ మృతస్య చ తస్మాదపరిహార్యేర్థే నత్వం శోచితుమర్హసి. శ్రీకృష్ణుడు అర్జునుడితో పలికిన శ్లోకం. పుట్టిన ప్రతి జీవుడికి మరణము తప్పదు. మరణించిన ప్రతి జీవుడికి పునర్జన్మ తప్పదు. కనుక పరిహారము లేని అనివార్యమగు ఈ విషయముల గురించి నీవు శోకింపదగదు. అవ్యక్తాధీని భూతాని వ్యక్తమధ్యాని భారత అవ్యక్త నిధనాన్యేవ తత్ర కా పరిదేవనా. శ్రీకృష్ణుడు అర్జునుడితో పలికిన శ్లోకం. ఓ అర్జున, సర్వప్రాణుల శరీరాల యొక్క మునుపటి స్థితి తెలియదు. ప్రస్తుత స్థితి మాత్రమే తెలియచున్నది. మరణానంతరము వాటి యొక్క స్థితి ఏమిటి అన్నది కూడా తెలియదు. ఇటువంటి శరీరము గురించి దుఃఖపడవలసింది ఏముంది? ఆశ్చర్యవత్పశ్యతి కశ్చిదేనం ఆశ్చర్యవద్వదతి తథైవ చాన్యః ఆశ్చర్యవచ్చైనమన్యః శృణోతి శ్రుత్వాప్యేనం వేదన చైవ కశ్చిత్. శ్రీకృష్ణుడు అర్జునుడితో పలికిన శ్లోకం. ఎంతో ఆశ్చర్యకరమైన స్వభావం కల ఈ ఆత్మను గురించి ఎవరో ఒక మహాత్ముడు మాత్రమే చూస్తాడు. ఎవరో ఒక మహాత్ముడు మాత్రమే దీని తత్వము గురించి మాట్లాడుతాడు. ఎవరో ఒక మహాత్ముడు మాత్రమే దీని గురించి వింటాడు. ఆ విన్నవారిలోనూ ఏ ఒక్కడూ కూడా ఈ ఆత్మను పూర్తిగా తెలుసుకోలేడు. దేహీ నిత్యమవధ్యోయం దేహే సర్వస్య భారత తస్మాత్ సర్వాణి భూతాని నత్వం శోచితుమర్హసి. శ్రీకృష్ణుడు అర్జునుడితో పలికిన శ్లోకం. ఓ అర్జున, ప్రతి ఒక్కరి దేహమునందు ఉండేటువంటి ఈ ఆత్మ ఎప్పటికీ చంపబడేది కాదు. కనుక ప్రాణుల గురించి నీవు దుఃఖించుటకు తగవు. స్వధర్మమపి చావేక్ష్య న వికంపితుమర్హసి ధర్మాద్ధియుద్ధాశ్రేయోన్యత్ క్షత్రియస్య న విద్యతే. శ్రీకృష్ణుడు అర్జునుడితో పలికిన శ్లోకం. నీ ధర్మమును చూసినను నీవు శోకింపనవసరము లేదు. ఏలనగా క్షత్రియుడికి ధర్మయుద్ధమునకు మించినట్టి శ్రేయస్కరమైన కర్తవ్యము మరొకటి లేదు. యదృచ్ఛయా చోపపన్నం స్వర్గద్వారమపావృతం సుఖినః క్షత్రియాః పార్థ లభంతే యుద్ధమీదృశం. శ్రీకృష్ణుడు అర్జునుడితో పలికిన శ్లోకం. ఓ పార్థ, ఎంతో పుణ్యవంతులైన క్షత్రియులకు మాత్రమే ఇటువంటి గొప్ప యుద్ధము చేయు అవకాశము లభించును. ఈశ్వరుడి యొక్క ఇచ్ఛ వలన
వచ్చిన ఈ యుద్ధము స్వర్గద్వారములను తెరుచును. అథచేత్వమిమం ధర్మ్యం సంగ్రామం న కరిష్యసి తతః స్వధర్మం కీర్తించ హిత్వా పాపమవాప్స్యసి. శ్రీకృష్ణుడు అర్జునుడితో పలికిన శ్లోకం. అందువలన ఒకవేళ ఈ ధర్మయుద్ధమును నీవు చేయకపోయినట్లయితే నీవు స్వధర్మమును మరియు కీర్తిని వీడినవాడివై పాపమును పొందెదవు. అకీర్తించాపి భూతాని కథయిష్యంతి తే వ్యయాం సంభావితస్య చాకీర్తి మరణాదతిరిచ్యతే. శ్రీకృష్ణుడు అర్జునుడితో పలికిన శ్లోకం. నీ గురించిన అపకీర్తిని అన్ని దిక్కులలోని సర్వ ప్రాణులు చాలా కాలం పాటు మాట్లాడుతారు. నీవంటి కీర్తివంతుడికి అది మరణము కంటే ఎంతో ఘోరమైనది. భయాద్రణాదుపరతం మన్స్యంతే త్వాం మహారథాః యేషాం చ త్వం బహుమతో భూత్వా యాస్యసి లాఘవం. శ్రీకృష్ణుడు అర్జునుడితో పలికిన శ్లోకం. మహారథులందరూ నీవు భయంతో యుద్ధభూమి నుండి పారిపోయావని అనుకుంటారు. పూర్వం నిన్ను ఎంతగానో గౌరవించిన వారందరి దృష్టిలో నువ్వు చులకనైపోతావు. అవాచ్యవాదాంశ్చ బహూన్ వదిష్యంతి తవాహితాః నిందంతస్తవ సామర్థ్యం తతో దుఃఖతరం ను కిం. శ్రీకృష్ణుడు అర్జునుడితో పలికిన శ్లోకం. ఇక నీ శత్రువులు నీ సామర్థ్యాన్ని నిందిస్తూ అణరాని మాటలు అంటారు. ఇంతకు మించిన దుఃఖం మరొకటి ఏముంటుంది? హతో వా ప్రాప్స్యసి స్వర్గం జిత్వా వా భోక్ష్యసి మహీం తస్మాదుత్తిష్ఠ కౌంతేయ యుద్ధాయ కృతనిశ్చయః. శ్రీకృష్ణుడు అర్జునుడితో పలికిన శ్లోకం. ఓ కౌంతేయ, ఈ ధర్మయుద్ధములో నీవు చంపబడినట్లయితే స్వర్గమును పొందెదవు. ఒకవేళ ఈ ధర్మయుద్ధములో జయించినట్లయితే ఈ భూమండలాన్ని పాలిస్తూ రాజభోగములను అనుభవించగలవు. కనుక దృఢనిశ్చయము కలవాడివై యుద్ధము చేయలేవుము. సుఖదుఃఖే సమీకృత్వా లాభాలాభౌ జయాజయౌ తతో యుద్ధాయ యుజ్యస్వ నైవం పాపమవాప్స్యసి. శ్రీకృష్ణుడు అర్జునుడితో పలికిన శ్లోకం. జయ అపజయములను, లాభ నష్టములను, సుఖదుఃఖములను సమానముగా తలచి యుద్ధమునకు సిద్ధము కమ్ము. అలా చేసినట్లయితే నీకు ఎటువంటి పాపము అంటనే అంటదు. ఏషా తే భీతా సాంఖ్యే బుద్ధిర్యోగే త్విమాం శృణు బుద్ధ్యా యుక్తో యయా పార్థ కర్మబంధం ప్రహాస్యసి. శ్రీకృష్ణుడు అర్జునుడితో పలికిన శ్లోకం. ఓ పార్థ, ఆత్మతత్వజ్ఞానాన్ని సాంఖ్యమని అంటారు. ఆ విషయాన్ని ఇంతవరకు నీకు తెలిపాను. ఇప్పుడు దానినే కర్మయోగ దృక్పథముతో వివరించదను వినుము. దానిని గ్రహించి ఆచరించినచో కర్మబంధముల నుండి నీవు ముక్తుడవయ్యెదవు. నేహాభిక్రమణాస్యోస్తి ప్రత్యవాయో న విద్యతే స్వల్పమప్యస్య ధర్మస్య త్రాయతే మహతో భయాత్. శ్రీకృష్ణుడు అర్జునుడితో పలికిన శ్లోకం. ఈ నిష్కామకర్మ యోగమును ప్రారంభించినచో దీనికి ఎన్నటికీ బీజనాశనము లేదు. దీనికి విరుద్ధ ఫలితములే ఉండవు. పైగా ఈ నిష్కామకర్మ యోగమును ఏ కొంచెము సాధన చేసినను అది సంసారమను మహాభయము నుండి నిన్ను కాపాడును. వ్యవసాయాత్మికా బుద్ధి ఏకేహ కురునందన భౌశాఖా హ్యనంతాశ్చ బుద్ధయో వ్యవసాయినాం. శ్రీకృష్ణుడు అర్జునుడితో పలికిన శ్లోకం. కురువంశవుడవైన ఓ అర్జునా, ఈ నిష్కామకర్మ యోగమునందు
నిశ్చయాత్మక బుద్ధి ఏకమై ఉండును, ఒక్కటే ఉండును. కాని భోగాసక్తులైన వివేకహీనుల యొక్క బుద్ధి చంచలముగా, ఒక దారితెన్ను లేకుండా అనేక భేదములు గలవిగా, కోరికల వెంట నలువైపులా పరుగులు తీస్తూ అనంతములుగా ఉండును. యామిమాం పుష్పితాం వాచం ప్రవదంత్యం విపశ్చితః వేదవాదరతాః పార్థ నాణ్యదస్తీతి వాదినః. శ్రీకృష్ణుడు అర్జునుడితో పలికిన శ్లోకం. అర్జున, అవిపశ్చితులు అనగా అవివేకులు. వీరికి వేదం ప్రతిపాదించిన స్వర్గం మొదలైన కామ్యకర్మములయందే ప్రీతి. స్వర్గమే గొప్పదని, దానికి మించింది మరొకటి లేదని పువ్వులు పరిచినట్లు రమణీయంగా వాదిస్తూ ఉంటారు. కామాత్మానః స్వర్గపరా జన్మకర్మ ఫలప్రదాం క్రియా విశేష బహుళాం భోగైశ్వర్య గతిం ప్రతి. శ్రీకృష్ణుడు అర్జునుడితో పలికిన శ్లోకం. ఈ అపవిశ్చితుల మనస్సుల నిండా కోరికలే ఉంటాయి. స్వర్గమునందే వారికి మక్కువ. భోగములను, సంపదలను పొందే మార్గాలను చెబుతూ ఉంటారు. అవి అనేక క్రియాకలాపాలతో కూడి ఉంటాయి. పైగా జన్మ అను కర్మఫలాన్ని అందిస్తుంది. భోగైశ్వర్య ప్రసక్తానాం తయాపహృతచేతసాం వ్యవసాయాత్మికా బుద్ధి సమాధౌ న విధీయతే. శ్రీకృష్ణుడు అర్జునుడితో పలికిన శ్లోకం. భోగములనందు, ఐశ్వర్యములనందు ఆసక్తులైన ఈ అపవిశ్చితుల తియ్యని మాటలకు ఆకర్షితులై కొందరు బుద్ధిని జారవిడుచుకుంటారు. అటువంటి వారి మనస్సులో నిశ్చయాత్మక బుద్ధి ఏర్పడదు. త్రైగుణ్య విషయా వేద నిస్త్రైగుణ్యో భవార్జున నిర్ద్వంద్వో నిత్యసత్వస్థో నిర్యోగక్షేమ ఆత్మవాన్. శ్రీకృష్ణుడు అర్జునుడితో పలికిన శ్లోకం. ముగ్గుణముల వారి కొరకు వేదములు సత్వ, రజో, తమో గుణముల కార్యరూపములైన సమస్త భోగములను గురించి, వాటిని పొందుటకై చేయవలసిన సాధనలను గురించినూ చెప్పును. ఓ అర్జున, నీవు ఆ భోగముల ఎడల మరియు వాటి సాధనముల యందు ఆసక్తిని త్యజించి సుఖం, దుఃఖం వంటి ద్వంద్వములకు అతీతుడవు కమ్ము. నిత్యం సత్వగుణములో నిమగ్నుడవు కమ్ము. నీ యోగక్షేమముల కొరకై ఆరాటపడవద్దు. ఆత్మయందే స్థితుడవు కమ్ము. యావానార్థ ఉదాపానే సర్వతః సంప్లుతోదకే తావాన్ సర్వేషు వేదేషు బ్రాహ్మణస్య విజానతః. శ్రీకృష్ణుడు అర్జునుడితో పలికిన శ్లోకం. అన్ని వైపులా జలముతో నిండియున్న మహాజలాశయము ఉన్నప్పటికీ ఒకరి దాహమును తీర్చుటకు తగిన జలమునే త్రాగగలరు. అదేవిధంగా సత్వ, రజో, తమో గుణముల కార్యరూపములైన సమస్త భోగములను గురించి, వాటిని పొందుటకై చేయవలసిన సాధనములను గురించి వివరించు వేదముల నుండి ఎంతో బుద్ధిమంతుడైన బ్రహ్మజ్ఞానికి ఏది ఉపాయమో దానిని గ్రహించవలెను. కర్మణ్యేవాధికారస్తే మా ఫలేషు కదాచన మా కర్మ ఫలహేతుర్భూః మాతే సంగోస్త్వ కర్మణి. శ్రీకృష్ణుడు అర్జునుడితో పలికిన శ్లోకం. కర్తవ్య కర్మములను ఆచరించుటయందు మాత్రమే నీకు అధికారము కలదు. కాని వాటి ఫలములయందు ఎన్నటికీ నీకు అధికారము లేదు. కర్మఫలమునకు నీవు కారణము కారాదు. అలాగని కర్మములను మానేయాలని అనుకోకుండా ఫలాపేక్షరహితుడవై కర్తవ్య బుద్ధితో కర్మములను ఆచరించుము. యోగస్థః కురు కర్మాణి సంఘం త్యక్త్వా ధనంజయ సిద్ధ్యసిద్ధ్యో సమో భూత్వా సమత్వం యోగ ఉచ్యతే. శ్రీకృష్ణుడు అర్జునుడితో పలికిన శ్లోకం. ఓ ధనంజయ,
సంగముయందు ఆశను వీడి కార్యముల ఫలితము సిద్ధించినా సిద్ధించకపోయినా వాటి యందు సమబుద్ధి కలిగియుండి కర్తవ్య కర్మలను ఆచరించుము. ఈ సమత్వ భావమునే యోగము అని అందరు. దూరేన హ్యవరం కర్మ బుద్ధియోగాద్ధనంజయ బుద్ధౌ శరణమన్విచ్ఛ కృపణాః ఫలహేతవః. శ్రీకృష్ణుడు అర్జునుడితో పలికిన శ్లోకం. ఓ ధనంజయ, ఈ సమత్వ బుద్ధితో కూడిన నిష్కామకర్మ యోగము కన్నా ప్రతిఫలమును ఆశించి చేయు కామ్యకర్మము తుచ్చమైనది. కనుక నీవు సమత్వ బుద్ధియోగమునే ఆశ్రయింపుము. ఏలనగా ఫలములపై ఆసక్తితో కర్మములను చెయ్యువారు అత్యంత దీనులు, కృపణులు. బుద్ధియుక్తో జహాతీహ ఉభే సుకృత దుష్కృతే తస్మాద్యోగాయ యుజ్యస్వ యోగః కర్మసు కౌశలం. శ్రీకృష్ణుడు అర్జునుడితో పలికిన శ్లోకం. ఈ కర్మయోగమును అనుసరించు కాలములో సమత్వ బుద్ధితో ఎవరైతే కర్మములను చెయ్యుచున్నారో వారు పుణ్యపాపములను రెండింటినీ ఈ లోకమునందే విడుచుచున్నారు. కనుక నీవు సమత్వ బుద్ధి యోగముతో యుద్ధమునకు సిద్ధము కమ్ము. ప్రతిభ వలనే కర్మాచరణములయందు యోగము ఏర్పడును. కర్మజం బుద్ధియుక్తా హి ఫలం త్యక్త్వా మనీషిణః జన్మబంధ వినిర్ముక్తాః పదం గచ్చంత్యనామయం. శ్రీకృష్ణుడు అర్జునుడితో పలికిన శ్లోకం. కర్మయోగమును చేయు ఉత్తములు సమబుద్ధియుక్తులైన జ్ఞానులు. వీరు కర్మఫలములను త్యజించి జన్మబంధముల నుండి విడువబడిన వారై దుఃఖరహితమైన మోక్షపదమును పొందుతారు. యదా తే మోహకలిలం బుద్ధిర్వ్యతితరిష్యతి తదా గంతాసి నిర్వేదం శ్రోతవ్యస్య శృతస్య చ. శ్రీకృష్ణుడు అర్జునుడితో పలికిన శ్లోకం. నీ యొక్క బుద్ధి మోహం అను మాలిన్యమును దాటినప్పుడు నీవు వినబోవు ఇహపరలోక సంబంధమైన సమస్త భోగములయందు నీకు విరక్తి కలుగుతుంది. శృతి విప్రతిపన్నాతే యథా స్థాస్యతి నిశ్చలా సమాధావచలా బుద్ధిః తదా యోగామవాప్స్యసి. శ్రీకృష్ణుడు అర్జునుడితో పలికిన శ్లోకం. ఇప్పటి వరకు నా మాటలను వినుట వలన విచలితమైన నీ బుద్ధి నిశ్చలముగా స్థిరముగా అవును. ఎప్పుడైతే స్థిరమైన బుద్ధి మనసు యందు నిలిచి ఉండునో అప్పుడు నీవు ఈ యోగమును పొందెదవు. స్థితప్రజ్ఞస్య కా భాష సమాధిస్థ్యస్య కేశవ స్థితదీహి కిం ప్రభాపేత కిమాసీత వ్రజేత కిం. అర్జునుడు శ్రీకృష్ణుడితో పలికిన శ్లోకం. ఓ కేశవా, ఆత్మస్థితుడైన సమబుద్ధి గల స్థితప్రజ్ఞుడి యొక్క లక్షణము ఎలా ఉంటుంది? స్థితప్రజ్ఞుడు ఏమి మాట్లాడుతాడు, ఎలా కూర్చుంటాడు, ఎలా సంచరిస్తాడు? ప్రజాహాతి యదా కామాన్ సర్వాన్ పార్థమనోగతాన్ ఆత్మన్యేవాత్మనా తుష్టః స్థితప్రజ్ఞస్తదోచ్యతే. శ్రీకృష్ణుడు అర్జునుడితో పలికిన శ్లోకం. ఓ అర్జునా, ఎప్పుడు మనస్సులోని కోరికలను విడిచిపెట్టి మనసు ఆత్మయందు నిలిచి ఆత్మయందు సంతుష్టుడవుతాడో అప్పుడు అతడు స్థితప్రజ్ఞుడు అని చెప్పబడతాడు. దుఃఖేష్వనుద్విగ్నమనాః సుఖేషు విగతస్పృహః వీతరాగ భయక్రోధః స్థితధీర్మునిరిచ్యతే. శ్రీకృష్ణుడు అర్జునుడితో పలికిన శ్లోకం. దుఃఖములకు కలత చెందనివాడు, సుఖములకు ఆశ లేనివాడు, అనురాగము, భయము, క్రోధము లేని మరణశీలుడే స్థితప్రజ్ఞుడని చెప్పబడుతాడు. యః సర్వత్రానభిస్నేహః తత్తత్ప్రాప్య శుభాశుభం నాభినందతి నద్వేష్టి తస్య ప్రజ్ఞా ప్రతిష్ఠితా.
శ్రీకృష్ణుడు అర్జునుడితో పలికిన శ్లోకం. ఎవరొక్కడు దేనియందునూ అనుబంధం లేనివాడై వాటి వల్ల ఏర్పడు శుభానికి సంతోషించడో అశుభానికి దుఃఖించడో అట్టి వాని యొక్క జ్ఞానమే స్థిరమైనది, వానినే స్థితప్రజ్ఞుడు అని అంటారు. యదా సంహరతే ఛాయం కూర్మోంగానీవ సర్వశః ఇంద్రియాణీంద్రియార్థేభ్యః తస్య ప్రజ్ఞా ప్రతిష్ఠిత. శ్రీకృష్ణుడు అర్జునుడితో పలికిన శ్లోకం. ఏ విధంగా అయితే తాబేలు తన అంగములను అన్ని వైపుల నుండి లోనికి ముడుచుకుంటుందో అదేవిధంగా ఎప్పుడు ఒకడు ఇంద్రియ విషయముల నుండి తన ఇంద్రియములను ఉపసంహరించుకుంటాడో అప్పుడే అతని బుద్ధి స్థిరమైనదిగా అవుతుంది. విషయా వినివర్తంతే నిరాహారస్య దేహినః రసవర్జం రసోప్యస్య పరం దృష్ట్వా నివర్తతే. శ్రీకృష్ణుడు అర్జునుడితో పలికిన శ్లోకం. ఇంద్రియముల నుండి విషయములను దూరం చెయ్యడం ద్వారా జీవునికి విషయములు దూరమవుతున్నాయే గాని వాటి యందు రాగము నశించడము లేదు. పరమైన ఆత్మ సాక్షాత్కారము కలిగినచో ఆ ఆశ కూడా తొలగిపోవును. యతతో హ్యపి కౌంతేయ పురుషస్య విపశ్చితః ఇంద్రియాని ప్రమాధీని హరంతి ప్రసభం మనః. శ్రీకృష్ణుడు అర్జునుడితో పలికిన శ్లోకం. ఓ కుంతీపుత్ర, ఇంద్రియములు మహాశక్తి గలవి. ఆత్మజ్ఞానము గల వివేకవంతుడైన జీవుడు వాటిని నిగ్రహించుటకు ఎంత ప్రయత్నించినను విషయ సుఖములపై ఆసక్తి తొలగిపోనంతవరకు అవి జీవుడి మనస్సును ఇంద్రియార్థముల వైపు బలవంతముగా లాక్కొనిపోవును. తాని సర్వాణి సంయమ్య యుక్త ఆసీత మత్పరః వశేహి యస్యేంద్రియాణి తస్య ప్రజ్ఞా ప్రతిష్ఠిత. శ్రీకృష్ణుడు అర్జునుడితో పలికిన శ్లోకం. ఇంద్రియార్థములపై ఆసక్తిగల సాధకుడు ఇంద్రియ విషయాల నుండి ఇంద్రియాలను నిగ్రహించి నాయందే ప్రియము గలవాడై ఏకాగ్రబుద్ధి కలిగి ఉండవలను. ఏలనగా ఇంద్రియాలను వశమునందు ఉంచుకొని వారి బుద్ధి మాత్రమే స్థిరముగా ఉండును. ధ్యాయతో విషయాన్ పుంసః సంగస్తేషు పజాయతే సంగాత్ సంజాయతే కామః కామాత్ క్రోధోభిజాయతే. శ్రీకృష్ణుడు అర్జునుడితో పలికిన శ్లోకం. పరమాత్మయందు ఏకాగ్రబుద్ధి లేకుండా విషయచింతన చేయు జీవుడికి ఆ విషయములయందు ఆసక్తి ఏర్పడును. ఆసక్తి వలన ఆ విషయములను పొందాలన్న కోరికలు కలుగును. ఆ కోరికలు తీరనప్పుడు క్రోధము కలుగును. క్రోధాద్భవతి సమ్మోహః సమ్మోహాత్ స్మృతివిభ్రమః స్మృతిభ్రంశాత్ బుద్ధినాశో బుద్ధినాశాత్ ప్రణశ్యతి. శ్రీకృష్ణుడు అర్జునుడితో పలికిన శ్లోకం. అట్టి క్రోధము వలన వ్యామోహము కలుగును. దాని వలన స్మృతి చిన్నాభిన్నమై నశించును. స్మృతి నశించడం వలన బుద్ధి నశించును. బుద్ధి నాశనము వలన మనుష్యుడు పతనమవుచున్నాడు. రాగద్వేష వియుక్తైస్తు విషయానింద్రియైశ్చరన్ ఆత్మవైశ్యర్విధేయాత్మ ప్రసాదమధిగచ్చతి. శ్రీకృష్ణుడు అర్జునుడితో పలికిన శ్లోకం. శుభాశ్రమైన పరమాత్మయందు ఇంద్రియములను లయింపజేయడం ద్వారా ఇంద్రియములను వశమునందు ఉంచుకొనిన సాధకుడు రాగద్వేషరహితుడై ఇంద్రియములను వశమునందు ఉంచుకొని మనస్సును తన స్వాధీనపరుచుకుంటాడు. అలాంటి జీవుడు విషయముల మధ్య చరిస్తూ ఉన్నా ప్రశాంతంగానే ఉంటాడు. ప్రసాదే సర్వదుఃఖానాం హానిరస్యోపజాయతే ప్రసన్నచేతసో హ్యాశు బుద్ధి పర్యవతిష్ఠతి. శ్రీకృష్ణుడు అర్జునుడితో పలికిన శ్లోకం. మనసు నిర్మలముగా ఉండుట వలన
అతని దుఃఖములన్నీయును నశించును. ప్రసన్నమైన మనసు గల కర్మయోగికి ఎంతో తొందరగా ఆత్మదర్శనం సిద్ధించును. నాస్తి బుద్ధిరయుక్తస్య నచాయుక్తస్య భావనా నచాభావయతః శాంతిః అశాంతస్య కుతః సుఖం. శ్రీకృష్ణుడు అర్జునుడితో పలికిన శ్లోకం. నాయందు ఏకాగ్రబుద్ధి లేనివానికి వివేకము కలగదు. అట్టి వివేకహీనుడికి అంతఃకరణమునందు ఆత్మభావన కలుగదు. అట్టి వానికి శాంతి లభించదు. మనశ్శాంతి లేని వానికి సుఖము ఎట్లు లభించును? ఇంద్రియాణాం హి చరతాం యన్మనూను విధీయతే తదస్య హారతి ప్రజ్ఞాం వాయుర్నావమివాంభసి. శ్రీకృష్ణుడు అర్జునుడితో పలికిన శ్లోకం. ఏ ఒక్క మనస్సు విషయ సుఖములయందు సంచరించు ఇంద్రియాల వెంబడి తిరుగునో అట్టి మనసు నీటిలో పయనించు నావను గాలి నెట్టివేయి విధముగా వివేకమును హరించివేస్తుంది. తస్మాద్యస్య మహాబాహో నిగృహీతాని సర్వశః ఇంద్రియాణీంద్రియార్థేభ్యః తస్య ప్రజ్ఞా ప్రతిష్ఠిత. శ్రీకృష్ణుడు అర్జునుడితో పలికిన శ్లోకం. కనుక ఓ అర్జున, ఎవరి యొక్క ఇంద్రియములు ఇంద్రియ విషయముల నుండి అన్ని విధములుగాను పూర్తిగా నిగ్రహించబడినదో అట్టి జీవుడికి బుద్ధి స్థిరముగా ఉండును. యా నిశా సర్వభూతానాం తస్యాం జాగర్తి సంయమి యస్యాం జాగ్రతి భూతాని సా నిశా పశ్యతో మునేః. శ్రీకృష్ణుడు అర్జునుడితో పలికిన శ్లోకం. ఏది సర్వ ప్రాణులకు రాత్రియో దాని యందు జితేంద్రియుడైన యోగి మేల్కొని ఉంటాడు. దేని యందు సర్వ ప్రాణులు మేల్కొని ఉంటాయో అది ఆత్మతత్వమును ఎరిగిన మునికి రాత్రి. అపూర్వమాణమచల ప్రతిష్టం సముద్రమాపః ప్రవిశంతి యద్వత్ తద్వత్ కామాయం ప్రవిశంతి సర్వే సశాంతిమాప్నోతి నకామకామి. శ్రీకృష్ణుడు అర్జునుడితో పలికిన శ్లోకం. సమస్త దిశల నుండి పొంగి ప్రవహించి వచ్చి నదులన్నీయును ఎల్లప్పుడూ నిండి ఉన్న సముద్రంలో చేరినను ఏ విధముగానైతే సముద్రములో చలనము ఏర్పడదు అదే విధముగా సమస్త భోగములు వచ్చి చేరినను స్థితప్రజ్ఞుడి యొక్క బుద్ధి చలింపక స్థిరముగా ఉండును. అట్టి స్థితప్రజ్ఞుడు పరమశాంతిని పొందుతాడు. భోగాసక్తుడు ఎన్నటికీ శాంతిని పొందలేడు. విహాయ కామాన్యః సర్వాన్ పుమాంశ్చరతి నిస్పృహః నిర్మమో నిరహంకారః శశాంతిమధిగచ్చతి. శ్రీకృష్ణుడు అర్జునుడితో పలికిన శ్లోకం. ఏ జీవుడైతే సమస్త విషయ సుఖాలను విడిచి వాటి యందు కోరికలను విడిచినవాడై వాటి యందు మమకారము లేనివాడై అహంకారము లేనివాడై జీవించుచున్నాడు అట్టి జీవి ఆత్మ సాక్షాత్కారమును పొంది శాంతిని పొందుతాడు. ఏషా బ్రాహ్మీ స్థితిః పార్థ నైనాం ప్రాప్య నిముహ్యతి స్థిత్వా స్యామంతకాలేపి బ్రహ్మ నిర్వాణమృచ్యతి. శ్రీకృష్ణుడు అర్జునుడితో పలికిన శ్లోకం. ఓ అర్జున, ఇది ఏ బ్రాహ్మీ స్థితి. ఈ బ్రాహ్మీ స్థితిని పొందిన యోగి ఎప్పటికీ తిరిగి మోహితుడు కాడు. అంత్యకాలములోనైనా ఈ బ్రాహ్మీ స్థితియందు స్థిరముగా ఉండువాడు బ్రహ్మానందమును పొందుతాడు. ఓం తత్సదితి. శ్రీకృష్ణార్జున సంవాదే సాంఖ్యయోగో నామ ద్వితీయోధ్యాయః సంపూర్ణం. ఓం శ్రీ పరమాత్మనే నమః.